రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన గురువు పట్ల కృతజ్ఞత, విద్యా సంస్థల పట్ల నిబద్ధతను చాటేలా మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి 151 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. 1970వ దశకంలో అప్పటి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంబానీ తన గురువైన ప్రొఫెసర్ మన్మోహన్ శర్మకు గురుదక్షిణగా ఈ విరాళాన్ని అంకితం చేశారు. ఐసిటీలో జరిగిన ది డివైన్ సైంటిస్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అంబానీ ఈ ప్రకటన చేశారు. ఈ పుస్తకం ప్రొఫెసర్ శర్మ జీవిత చరిత్రను వివరిస్తూ అనితా పాటిల్ రచించగా సోనియా ఖరే ఆంగ్లంలోకి అనువదించారు. 3 గంటలకు పైగా ఈ కార్యక్రమంలో గడిపిన అంబానీ తన కళాశాల రోజులను, శర్మ యొక్క తొలి లెక్చర్ తన జీవితంపై చూపిన శాశ్వత ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. శర్మ ఒక మనస్సులను మలిచే శక్తిగల గురువు. ఆయన జ్ఞానాన్ని వాణిజ్య విలువగా, ఆ విలువను శాశ్వత జ్ఞానంగా మార్చారని భావోద్వేగంతో చెప్పారు. ఐఐటి బాంబేకి బదులు యూడీసీటీని ఎంచుకోవడం తన జీవితంలో నమ్మకంతో తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. పద్మవిభూషణ్ గ్రహీతైన శర్మ భారత రసాయన పరిశ్రమ ఎదుగుదలలో 1970-80ల్లో ఆర్థిక సంస్కరణలో కీలక పాత్ర పోషించారు. లైసెన్స్, పర్మిట్ రాజ్ ఆకాంక్షలను ఎదుర్కొంటూ ప్రైవేటు పరిశ్రమలకు అవకాశాలు కల్పించాలని, దిగుమతులపై ఆధారపడకుండా గ్లోబల్ స్థాయిలో పోటీపడేలా చేయాలని నీతి నిర్మాతలను ఒప్పించారు. ధీరూభాయ్ అంబానీతో కలిసి శర్మ భారత పరిశ్రమలను కొత్త శిఖరాలకు చేర్చే దీర్ఘదృష్టిని కలిగి ఉన్నారు. ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తోడైతే ఆర్థిక రంగంలో ఇండియా పరుగులు తీస్తుందని వారు విశ్వసించారని పేర్కొన్నారు. వారిద్దరూ గొప్ప దార్శనికులు అని కొనియాడారు. ప్రొఫెసర్ శర్మ gives me, and when, like he gave to my father, when he tells us something, we just listen, we don't think. So he told me, Mukesh, like, you have to do something big for ICT. So I said, sir, you tell me whatever you want. So he says, announce 151 crores to ICT on an unconditional basis. And I am very, very pleased to announce that for Professor Sharma. ప్రొఫెసర్ శర్మ కృషి వల్లే ఐసిటి అత్యున్నత విద్యా సంస్థగా మారిందని చెప్పారు. ప్రొఫెసర్ శర్మను భారత్ గురువుగా అభివర్ణించారు. ఆయనకు గురుదక్షిణగా ఐసిటికి 151 కోట్ల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. తన గురువు ప్రొఫెసర్ శర్మ సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విద్య నేర్పిన ఐసిటికి పెద్ద మేలు చేయాలని చెప్పడంతో ఆయన ఆదేశాలను శిరసావహించినట్లు పేర్కొన్నారు. ఈ విరాళం కేవలం ఆర్థిక సహాయం కాదు, గురు శిష్య సంబంధం యొక్క శక్తి, విద్యా సంస్థల పట్ల అంబానీ యొక్క నిబద్ధత, భారత శాస్త్ర, సాంకేతిక రంగాల భవిష్యత్తును రూపొందించే దీర్ఘదృష్టిని ప్రతిబింబిస్తుంది.